హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీకు వీడియోలో ఎంతో టేస్టీ అయిన డెలీషియస్ చికెన్ కీమాని 10 మినిట్స్లోనే ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అయితే చికెన్ 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ని బాగా నీటిలో బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నిటిని కూడా రెడీ చేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 3 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 3 లవంగలు, 4 యాలకులు, 4 నుంచి 5 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా ఇవన్నీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు ఇవి కూడా వేసి ఆయిల్లో బాగా మగ్గేంత వరకు వీటిని బాగా మధ్య మధ్యలో కలుపుతూ 5 to 6 మినిట్స్ వీటిని ఆయిల్లో బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా వస్తుందండి. సో జాగ్రత్తగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్లోనే ఈ ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కీమాని ఆయిల్లో వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్కడ కూడా బోన్స్ ఉండవు. సో చాలా బాగుంటుంది చికెన్ కీమా. ఇవి ప్లెయిన్ రైస్లోకి, మసాలా రైస్లోకి, రోటీస్లోకి కరెక్ట్ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. చికెన్ని మీరు ముందు రోజు తెచ్చి పెట్టుకున్నా పర్వాలేదు. ముందు రోజు తెచ్చుకుంటే మాత్రం డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. లేదంటే మీరు ఫ్రెష్గా తెచ్చుకొని ఎప్పుడు కుక్ చేసుకోవాలనుకుంటే అప్పుడు తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకోండి. సాల్ట్ వాటర్లో మీరు సోక్ చేసి చికెన్ని ఒక 10-15 నిమిషాలు ఉంచారంటే దానిలోని ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మీకు ఒక మంచి టిప్. సో ఇలా కుక్ అయిన చాలా మగ్గింది కదా చికెన్ కీమా అంతా మగ్గింది కదా. దీనిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ మసాలా కారం వేసుకున్నాను. మీరు మీ కారానికి టేస్ట్ తగ్గట్టు మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. సో కారం అంతా కూడా కీమాకు బాగా పట్టిన తర్వాత నేను ఒక కొంచెం వాటర్, జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నాను అంతే. మీకు అవసరం అనుకుంటేనే వేసుకోండి. నేను ఇంకొంచెం సాఫ్ట్గా కుక్ కావాలని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మీరు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి సిమ్లో ఉంచి. కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు మనకైతే చికెన్ కీమా అంతా రెడీ అయిపోయింది. సాఫ్ట్గా కుక్ అయింది. అంతా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి అంతా. ఇప్పుడు నేను దించే ముందు నేను ఒక 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేశాను. ఈ పౌడర్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఇది కూడా యాడ్ చేశాను. చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు మీరు సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని మూత పెట్టి కొంతసేపు అట్లానే వదిలేసేయండి. కింద స్టవ్ ఆఫ్ చేసుకొని సెటిల్ అయిన తర్వాత మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. నేనైతే చికెన్ కీమాని నాకెంతో ఫేవరెట్ అయిన కిచిడీతో నేను సర్వ్ చేసుకున్నాను. 2 కాంబినేషన్ చాలా అద్దరిపోతుందండి. సో నేనైతే కిచిడీతో ట్రై చేస్తున్నాను. మీరైతే మీ ఫేవరెట్ రైస్తో మీరు చికెన్ కీమాని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. వావ్, సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you so much. See you in the next video. Bye. Take care.